వీపు పైన నలుపుతో ఇబ్బంది పడుతున్నారా? వీపు పైన నలుపు ట్యానింగ్ తోటి రావటం కానీ లేక ఇతరత్ర పిగ్మెంటేషన్స్ తోటి ఇబ్బంది పడుతున్నారనంటే వాటికి లేజర్ పీల్స్ అనేటివి ఏ విధంగా చేస్తారో అనే దాని గురించి అని ఇవాళ నేను మీకు వివరిస్తానండి. లేజర్ పీల్స్ అనేటివి చర్మం పైన మనకు కేవలం ఫేస్ పైన నెక్కే కాకుండా మనకి వీపు పైన కూడా మనకి పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ అనేటివి చేస్తూ ఉంటామండి. పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ అనేటివి మనకి నలుపు అనేది తగ్గించి ఓన్ స్కిన్ కలర్ లో రావడానికి అనేది బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. కొంతమందికి మొటిమలు వచ్చేసి నల్లగా చుక్కలన్నీ వచ్చేస్తూ ఉంటాయండి. అసలుకి ఎప్పుడైనా కానీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అమ్మాయిలకి డ్రెస్ ప్యాటర్న్స్ వాటికి వేసుకునే విధంగా మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుందండి. మరి అబ్బాయిలకి నల్ల మచ్చలు ఉంటే ఇబ్బందికరంగా ఉండదా అని అంటే తప్పకుండా ఉంటుందండి. అబ్బాయిలకి కూడా నల్ల మచ్చలు అలా ఉన్నప్పుడు పీల్స్ చేయించుకుంటుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ అబ్బాయిలకి ఏంటంటే వాళ్ళ రూమ్మేట్స్ దగ్గర ఉండటం కానీ ఎక్కడైనా షర్ట్ తీయాలన్నా కానీ స్విమ్మింగ్ చేయాలన్నా కానీ వాళ్ళకి అక్కడ ఇబ్బందులుగా మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ నల్ల చుక్కలు మనకి యాక్నే పిఐహెచ్ అని అంటారండి. అంటే మొటిమలతో వచ్చిన నల్ల చుక్కలు అని అంటారనమాట. అలానే కెరటోసిస్ పైలారిస్ అని అంటారనమాట. కెరటోసిస్ పైలారిస్ అని అంటే నల్ల చుక్కలు మనకి శరీరంలో చేతుల పై భాగంలో అలానే భుజం పైన, వీపు పైన, తొడ పైన, బటక్స్ పైన, తుంటి పైన మనకి వస్తూ ఉంటాయి. ఇవి జెనెటిక్ రీజన్ తోటి ఉంటుందండి. అయితే కెరటోసిస్ పైలారిస్ ట్యానింగ్ అనేది వేరండి, పిఐహెచ్ అనేది వేరండి. మొటిమలతోటి వచ్చే నలుపు చుక్కలు మనకి పీల్స్ లేజర్స్ తోటి తగ్గుతూ ఉంటాయి. ట్యానింగ్ వచ్చింది మనకి చర్మం పైన లేజర్స్ తోటి కూడా మనకి పీల్స్ తో కూడా బాగా తగ్గుతూ ఉంటాయి. కెరటోసిస్ పైలారిస్ కి మనకి నలుపుని మనం తగ్గించటానికని మనకి లేజర్స్ పీల్స్ అనేటివి కొద్దిగా అంత మాత్రమే హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో కండిషన్ ఏంటో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ ఒక క్రీమ్ చెప్పండి, ఒక విధంగా నాకు ఆయింట్మెంట్ చెప్తే సరిపోతుంది, నేను అది వాడుకుంటానని చాలా మంది చెప్తూ ఉంటారు. అసలు కారణం ఏంటి అనేది మనం చూసుకొని దానికి అసలు డెప్త్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఎంత దూరం వరకు ఉంది అనేది మనం తెలుసుకొని ఎన్ని సెషన్స్ అవుతాయి, ఎన్ని నెలలు అవుతాయి, అసలు రూట్ కాజ్ ని అడ్రస్ చేస్తున్నామా లేదా అనేది మనం గమనించాలండి. దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ రెజిమెంట్స్ అనేటివి చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి మొటిమల మచ్చలు వచ్చాయి అనుకోండి, మొటిమల మచ్చల్ని మనం ట్రీట్ చేస్తున్నాం అనుకోండి, మళ్ళీ మొటిమలు వచ్చాయి అనుకోండి, మళ్ళీ మచ్చలు వస్తాయి కదండి. సో మొటిమల్ని మనం జాగ్రత్తగా ట్రీట్ చేసుకుంటూ దాంతో పాటు మొటిమల మచ్చల్ని ట్రీట్ చేసుకుంటూ ఉంటే మనకి స్కిన్ అనేది ఒక యూనిఫామ్ టోన్ లాగా మారిపోతూ ఉంటుందండి. అలానే ట్యానింగ్ ఉందనుకోండి, దానికి ఒక క్రీమ్ పెడితే తగ్గిపోతుందా అని అంటే కాదు కదండి. దానికి సన్ స్క్రీన్ అనేది మనం పెట్టాలి. సన్ స్క్రీన్ పెట్టి దానికి నలుపు తగ్గించుకొని ఆ విధంగా మనకి నెమ్మదిగా ఉన్న నలుపుని తగ్గించడానికని లేజర్ పీల్స్ అనేటివి మనం చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. మొటిమల మచ్చలు ఉన్నాయి అని అన్నప్పుడు మనం కార్బన్ లేజర్ పీల్స్ అనేటివి మనం చేస్తూ ఉంటామండి. కార్బన్ లేజర్ పీల్స్ అని అంటే మనకి చర్మం పైన ఒక కార్బన్ లేయర్ లాగా పెట్టి లేజర్ తోటి పీల్ ఆఫ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ చర్మంలో ఉన్న ఆయిల్ గ్రంథులు, అక్కడ దాంట్లో ఉన్న బ్యాక్టీరియా, అలానే దాంతో పాటు ఉన్న ఎక్కువగా సీబమ్ యాక్టివిటీ అనేది కూడా కంట్రోల్ అయ్యి అలానే నలుపు చుక్కల్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సాలిసిలిక్ యాసిడ్ పీల్స్, గ్లైకాలిక్ యాసిడ్ పీల్స్, మాండ్లిక్ యాసిడ్ పీల్స్ ఇలాంటి అనేక రకమైన ఫ్రూట్ యాసిడ్ పీల్స్ ఉంటాయండి. అవి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. సార్ పీల్స్ అంటున్నారు, ఇవేమైనా చర్మానికి ఏమైనా స్కిన్ సెన్సిటివ్ చేస్తుందనంటే అలాంటిది ఏమి ఉండదండి. చర్మానికి మనకి మంచిగా ఫ్రూట్ యాసిడ్స్ అనేటివి మంచిగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు టమాటో పెట్టుకుంటాం కదండి ఫేస్ పైన, దాంట్లో లైకోపిన్ అని పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. పపాయ పెట్టుకుంటాం కదండి, బొప్పాయి పండు, అది చర్మం పైన పెట్టుకున్నప్పుడు మనకి మంచిగా హైడ్రేషన్ అయ్యి చర్మంలో మంచి గ్లో వస్తుంది కదండి. అది వచ్చేది మనకి చర్మం పైన మంచిగా లైకోపిన్, అలానే మనకి పపైన్ అనే ఎంజైమ్ తోటి మనకు అక్కడ చర్మంలో హైడ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గ్లైకాలిక్ యాసిడ్ అనేది షుగర్ కేన్ నుంచి తీస్తారండి. మాండలిక్ యాసిడ్ అనేది యాపిల్స్ నుంచి తీస్తారండి. సాలిసిలిక్ యాసిడ్ అనేది మనకి విలోబాక్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీస్తూ ఉంటారు. సో చెట్ల ఆకులు అలానే ఫ్రూట్స్ నుంచి తీసే వాటినే మనం యూస్ చేస్తూ ఉంటామండి. సో పీల్స్ అనే కాంబినేషన్ తోటి కూడా చర్మంలో మొటిమలు అలానే మచ్చలు అలానే ట్యానింగ్ ని కూడా మనం కాంబినేషన్ తో మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. లేజర్ ట్రీట్మెంట్ అనేది మనం చేస్తున్నప్పుడు మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. నెలకు ఒక్కసారి మనం లేజర్ ట్రీట్మెంట్స్, పీల్స్ అనేటివి 15 రోజులకు ఒకసారి మనం చేసుకుంటూ ఉండవచ్చండి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు లేజర్స్ అండ్ పీల్స్ రెండు కాంబినేషన్ తో చేయటం తోటి మంచి రిజల్ట్స్ అనేటివి మనకి తప్పకుండా సాధ్యమవుతుందండి. అలానే మంచి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవటం, మంచి నారింజ బత్తాయిలు తీసుకోవటం, గ్రేప్స్ తీసుకోవటం, అలానే ఉసిరికాయలు తీసుకోవటం అనేది చాలా మంచిదండి. పాలు కూడా మంచిగా ఆరోగ్యానికి మంచిగా బెనిఫిట్ అవుతుందండి. అలానే చర్మానికి కూడా మంచి నిగారింపు కూడా తీసుకురావటానికని కొల్లాజన్ ని బూస్ట్ చేస్తూ ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ కి ఫిష్ అయితే మంచి సోర్స్ ఆఫ్ కొల్లాజన్ గా అనుకోవచ్చండి. సో ఇదండి విషయం. చర్మానికి నలుపు వచ్చినప్పుడు వీపు పైన ఎలాంటి ట్రీట్మెంట్లు తీసుకోవాలి అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరించాను. ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక
తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. దయచేసి నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, ఎవరికైనా కానీ తెలిసిన వాళ్ళకైనా సరే, వాళ్ళ పిల్లలకైనా సరే, మీ పెద్దలకైనా సరే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఈ ప్రాబ్లమ్స్కి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి అని తప్పకుండా తెలియచేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.